సౌదీ ఎస్కే యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మా ఫ్రెండ్స్ అండి అందరూ. बोल भाई सब्सक्राइब लाइक शेयर कमेंट सब करो. अगर जानकारी पाना है सऊदी में क्या क्या होता है तो यहाँ ये इनके भाई के चैनल पे सब मिलेगी आपको जानकारी सऊदी की इंशाल्लाह. అదే అండి చెప్తాను మాత్రము ఈ ఛానల్లో ఇప్పుడు స్టార్ట్ చేశారు మీరు. ఆల్ ద బెస్ట్. అందరు సబ్స్క్రైబర్లు వస్తారు. మీరు సపోర్ట్ చేస్తే నేను కూడా వీడియోలు చేయడానికి కొద్దిగా ఎనర్జీ వస్తుందండి నాకు కూడా. ఇది డ్రైవర్ల కోసం పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ప్లేస్ దగ్గర ఒక రూము మాకు కూడా కొద్దిగా నీట్గా ఉంటుంది. भैया कुछ दो मोटिवेशन दे दो भाई. मैं पकड़ूंगा बोलो. अस्सलाम वालेकुम. अरे आपको अमन भाई ने और भाई ने सब बता दिया होगा. बस కొత్తపల్లి ఊరు మాదిరి సిగ్గుపడతానండి. నయా షో అయినా उसके लिए शर्म पड़ रहा. बस आ जाना भाई. अगर पैसा कमाना है तो सऊदी आ जाना. यहाँ 1500 रियाल मिलेगा फ्रेशर बंदे को. इंडिया का आएगा 34,000. अगर आप इंडिया में इंजीनियर होगे तो भी 34,000 नहीं कमाओगे. यहाँ आओगे तो कमा लोगे. सऊदी का हालत क्या है? 7 महीना 7 महीना हुआ आके. और कैसा है ड्यूटी ठीक है. मज़े में. अच्छा बहुत मज़े में है. मज़े में. कफील भी अच्छा है. मैडम भी अच्छी है. टेंशन कुछ भी नहीं है. बिंदास. अच्छा అదనంటానండి. నాకైతే వర్క్ బాగుంది, చాలా బాగుంది, ఏ ఇబ్బంది లేదు. నేను వచ్చి 7 నెలలు అవుతుంది అని చెప్పా. అతను కూడా పాత అతనే ఇండియా పోయి మళ్ళీ వచ్చాడు అనమాట. ఇంకా ఉన్నారండి బ్యాక్ సైడ్ ఉన్నారు చాలామంది. इधर का कैमरा गाड़ी चलाते हैं वो कैमरा के मुखालिफा कैसा होता है, स्पीड कितने में जाना है. नया ड्राइवर आता है रोड भी लिखा हुआ रहेगा स्पीड 80 का और कोई 90 का रहेगा, कोई 100 का रहेगा, कोई 120 का रहेगा. उस पर बोर्ड पे सामने लिखा हुआ रहता है, वो देख के चलना है. अगर ज़्यादा खुजली है तो मुखालिफा आएगा, अगर नहीं है तो नहीं आएगा. అతను అంటానండి అతను ఎక్కువ స్పీడ్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. ప్రతి ఒక్క చోట 60 నుంచి 70 80 90 100 ఎక్కువ కనపడేది 60 90 ఎక్కువ కనపడుతూ ఉంటాయి రోడ్ల మీద. ప్రతి ఒక్క చోట కూడా కెమెరాలన్నీ జాగ్రత్తగా అమర్చారు సౌదీ గవర్నమెంట్. అయితే బెస్ట్గా ఉంటుందండి. జాగ్రత్తగా ఉండేటోళ్ళకు హ్యాపీ లైఫ్ లీడ్ చేసేటోళ్ళకి బాగుంటుంది. మీరు కూడా కొత్తగా వచ్చేటోళ్ళు జాగ్రత్తగా డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఇది నా సజెషన్. సీట్ బెల్ట్ మాత్రం ఖచ్చితంగా పక్కా వేయాల్సిందే. సీట్ బెల్ట్ లేకుంటే దానికి కూడా ఫైన్ వేస్తారు. सीट बेल्ट के लिए कितना होता है भाई मुखालिफा? सीट बेल्ट के लिए 150 रुपया सीट बेल्ट का है. मोबाइल का 500 रियाल है. और स्पीड के ऊपर डिपेंड है. वो ज़्यादा स्पीड रहेगी तो ज़्यादा मुखालिफा आएगा, कम रहेगी तो कम आएगा. अभी फ़िलहाल तो डिस्काउंट में है. जैसे 500 का मुखालिफा लोगे तो 250 आएगा. 50% डिस्काउंट है अभी. अगर इशारा तोड़ोगे 3,000 रुपये. 3,000. अगर 80 की स्पीड के अंदर तोड़ोगे तो 3,000. अगर 80 के ऊपर तोड़ोगे तो 6,000 मुखालिफा. इंडिया का 6,000 जोड़ लो. यहाँ के 6,000 रियाल इंडिया के रुपीस कितना होएगा చెప్తానండి. మా అతను ఇదే మొబైల్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ వేయకుండా సెల్ పట్టుకున్నా కానీ దానికి కూడా ఫైన్ వేస్తారు ఖచ్చితంగా. ఏదైనా వాటర్ బాటిల్ తాగుతున్నా కానీ జర్నీలో నాకు కూడా కొన్ని సజెషన్ చెప్పాడు మా కపిలు. వాటర్ బాటిల్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ చేత్తో తీసుకోవడము, ఒక చేత్తో డ్రైవింగ్ చేసేటప్పుడు సింగిల్ హ్యాండ్తో పట్టుకొని ఇలా మొబైల్ పట్టుకొని చూస్తూ ఉండడం ఫైన్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. కెమెరా చిన్న కెమెరా మాత్రమే కనబడుతుంది, దాంట్లో కూడా రికార్డ్ అవుతుంది. వీళ్ళు ఇమీడియట్లీ మీ కపిల్ ఐడికి ఫైన్ పడేస్తుంది. तुरंत कफील की मोबाइल पे मैसेज चले जाएगा तुम मुखालिफा आएगा तो. ఒక 24 గంటల తర్వాత వచ్చేస్తుందండి ముఖాలిఫా. జాగ్రత్త. బీ కేర్ఫుల్. ఆల్ ద బెస్ట్ అందరికి కొత్తగా వచ్చేటోళ్ళకు. नए बंदे आने वाले इसके लिए उनको भी ऑल द बेस्ट बोल दो. सब्सक्राइब. नए बंदे जो भी आ रहे सोच समझ कर आना. ये समझ कर आना कि यहाँ काम करना है. बाद में आकर उसका रोना नहीं कि कफील ऐसा है, मैडम ऐसी है वैसी है. जैसे नसीब में रहेगी वैसे मिलेंगे. बस काम से मतलब रखेंगे तो सब अच्छा है. काम छोड़ के ये लोग अच्छे हैं क्या बुरे देखते रहेंगे तो 2 साल रोते रहेंगे इधर. అది చెప్తాడండి. కొత్తగా వచ్చేటోళ్ళు మంచి ఇల్లు కానీ చెడ్డలు కానీ జాగ్రత్తగా పనిచేయండి. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ
కొద్దిగా ఓపికతో ఏదైనా చేయాలనుకున్నా కానీ చేస్తూ ఉండండి, జాగ్రత్తగా చేయండి, అది విషయం చెప్తున్నాడు.